నమస్తే. ఢిల్లీలో కర్ణాటకం కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. రేపు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం జరగనుంది. అయితే మంత్రివర్గంపై కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. సీనియర్లు, జూనియర్లతో కేబినెట్ ఉండాలని ఇప్పటికే రాహుల్ గాంధీ సూచించారు. దీంతో సిద్ధరామయ్య మంత్రివర్గంలోని కొందరికి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. అటు మంత్రివర్గంలో తమ వారికి ప్రాధాన్యం కల్పించాలని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ హైకమాండ్ కు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఢిల్లీలో కర్ణాటక రాజకీయం కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రివర్గంలో తమ వారికే ప్రాధాన్యతలు ఇవ్వాలి అని. మరొక పక్క రేపే డీకే ప్రమాణ స్వీకారం కూడా ఉంది. మంత్రివర్గంపై కసరత్తు అయితే కొనసాగుతోంది. అప్డేట్స్ ఢిల్లీ నుంచి బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. చంద్రిక, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ప్రస్తుతం ఢిల్లీ వేదికగా తీవ్ర చర్చలు, సమీకరణలతో వేడెక్కాయని చెప్పొచ్చు. ముఖ్యంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ విస్తరణ, ఈ అంశాల చుట్టే ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏదైతే ఇద్దరు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలోనే ఉంటూ అధిష్టానంతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి, ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలనే దానిపైన ఇంకా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. భిన్న వర్గాల ఒత్తిళ్లే దీనికి కారణమని కూడా తెలుస్తుంది. కేబినెట్ లో సమతూకం ఉండాలి. అందులో అనుభవజ్ఞులైన సీనియర్లు, అదేవిధంగా ఉత్సాహవంతులైన జూనియర్లకు సమాన ప్రాధాన్యం ఉండాలంటూ రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది. సిద్ధరామయ్య గత కేబినెట్ లోని కొందరు మంత్రులను ఈసారి తప్పించి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వబోతున్నారన్న ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతుంది. హైకమాండ్ తమ వర్గాల నాయకులకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యత దక్కేలా శివకుమార్, డీకే శివకుమార్ ఇద్దరు కూడా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా అధిష్టానం ముందు తమ ప్రతిపాదనలు ఇచ్చారు. అయితే ఈ పరిణామాలను మనం గమనిస్తుంటే కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి అనేక కోణాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు ఒక పవర్ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది, అధికార పోరు నడుస్తుందని చెప్పొచ్చు. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుకోలుకోకుండా తన మద్దతుదారులకు కీలకమైనటువంటి శాఖలు దక్కేలా చూసుకోవాలని సిద్ధరామయ్య ప్రయత్నం చేస్తున్నారు. అయితే పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసినటువంటి ట్రబుల్ షూటర్ గా తన వర్గానికి చెందినటువంటి నాయకులకు కేబినెట్ లో బలం పెంచి భవిష్యత్తులో ఏదైతే రాబోయే రోజుల్లో కూడా పార్టీని గెలిపించే దిశగా తీసుకెళ్లాలని కూడా భావిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ సూచించినట్టు సీనియర్లకి, జూనియర్లకు కలిపి సీట్లు ఇవ్వటం, ఈ యొక్క మంత్రి పదవులు ఇవ్వటం అనేది కాంగ్రెస్ కొంత కత్తి మీద సామాన్య చెప్పొచ్చు. సీనియర్లను పక్కన పెడితే అసంతృప్తి చెంది పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది. జూనియర్లకు యువతకు అవకాశం ఇవ్వకపోతే భవిష్యత్తు నాయకత్వం తయారవదు. కాబట్టి ఈ బ్యాలెన్స్ అన్నది కుదురుతుందా లేదా అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. కర్ణాటక రాజకీయాల్లో కుల సమీకరణ అత్యంత కీలకం అని చెప్పొచ్చు. లింగాయత్, అదేవిధంగా ఒక్కలుగా డీకే వర్గం, ఈ అహింద ఏదైతే కురబా, సిద్ధరామయ్య వర్గం, దళిత, మైనార్టీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన ఈ మంత్రి పదవులను పంచాల్సి ఉంటుంది. ఒక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత తగ్గిన మరొక వర్గం తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సోషల్ ఇంజనీరింగ్ సెట్ చేయడం కోసమే ఈ హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. అయితే విజేతగా ప్రస్తుతానికి ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఈ హైదరాబాద్ చూస్తుంటే కేబినెట్ ఎంపిక కేవలం మంత్రుల నియామకం మాత్రమే కాదు, ఇది సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య భవిష్యత్ రాజకీయ ఆధిక్యతను డిసైడ్ చేసే ఒక పెద్ద మైండ్ గేమ్ గా తయారైంది. డీకే ప్రమాణ స్వీకారం రేపు ఉన్న నేపథ్యంలో ఈ రాత్రికి లేదా రేపు ఉదయానికి హైకమాండ్ ఒక మధ్య మార్గం ఫార్ములాతో, కాంప్రమైజ్ ఫార్ములాతో తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.